బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో జంక్షన్ కి కూతవేటు దూరంలో ఉన్న ప్రముఖ కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, అమీర్పేట్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట మధ్య కాలంలో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిన కొద్ది క్షణాల్లోనే మంటలు రౌద్ర రూపం దాల్చాయి. ఒక షాప్ నుంచి మరో షాప్ కి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఈ భీకర ప్రమాదంలో మొదటి 2 అంతస్తుల్లో ఉన్న దాదాపు 20 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వ్యాపారులకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లోనే పలు ప్రముఖ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వందలాది మంది విద్యార్థులు క్లాసుల్లో ఉన్నారు. పక్కనే ఉన్న హర్ష మెస్ వద్ద కూడా భారీగా జనం ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన విద్యార్థులు, స్థానికులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే అమీర్పేటతో పాటు పక్కనే ఉన్న ఎస్ఆర్ నగర్ ఏరియా అంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఆకాశాన్ని తాకేలా లేచిన పొగ మేఘాల్ని చూసి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజలు కూడా హడలిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాల్ని ఇతర మార్గాల్లోకి మళ్లించారు. ఇంతటి భయానక ప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి వివరాలు, ఆస్తి నష్టం అంచనాపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెంటనే అమీర్పేటకి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నష్టపోయిన బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి దుకాణం యజమానులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సమ్ రెస్టారెంట్ హీట్ వల్ల కొద్దిగా డ్యామేజ్ స్టార్ట్ అయ్యి మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మొన్న రీసెంట్గా కూడా యూసుఫ్గూడలో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. హెవీ హీట్ వల్ల ఏసీ యూనిట్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగింది. సిటీలో అక్కడక్కడ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరు పబ్లిక్కి చెప్తా ఉన్నారు. ఈ కమర్షియల్ యాక్టివిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ పార్టీమని చెప్తా ఉన్నారు. దయచేసి దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణహానిలు అటువంటివి ఏం జరగలేదు. కాకపోతే ఉన్నటువంటి దాదాపు 25-30 షాప్స్కి వాళ్ళకి నష్టం జరిగింది. మీడియా ద్వారా మేము వారందరినీ కూడా కోరుకునేది ఇక్కడ కాదు, ఎంటైర్ హైదరాబాద్లో ఎక్కడైతే రద్దీ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా, ఫుల్లీ కమర్షియల్ ఏరియా, హాస్టల్స్ కానివ్వండి, అదర్ ఇప్పుడు అమీర్పేటలో మొన్న ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడ మొన్న కూడా ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ ఇమీడియట్ రియాక్ట్ అయ్యి అది ఆపడం జరిగింది. సో భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఫైర్ సేఫ్టీ నామ్స్ చాలా సీరియస్గా ఫాలో అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. వీళ్ళందరూ బాధితులకి వాట్ ఎవర్ బెస్ట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్. ఆల్రెడీ మేము కలెక్టర్ గారితో మీటింగ్లో ఉన్నప్పుడే కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్ ఎంఆర్ఓ గారు కూడా చెప్పినారు. సో మేము వీళ్ళకి నష్టం జరిగిన వాళ్ళకి